ఉన్నటువంటి నాయకులకు మండల స్థాయి ఈరోజు లాంచింగ్ జరుగుతూ ఉంది. బాబు సూరిటీ మోసం గ్యారంటీ మాత్రం మా భూపాలను బాబు గ్యారంటీ అంటున్నాడు. ఆయన మోసం గ్యారంటీ తప్పకుండా. ఎందుకంటే వీళ్ళు చెప్తా ఉంటే వాడు తుపాకీ పట్టుకొని వస్తాడు పిట్టల ద్వారా. నేను ఆ ఊర్లో సత్రం కట్టినా, ఈ ఊర్లో దేవాలయం కట్టినా, పిట్టల ద్వారా లాగా 5 ఏళ్ళ అభివృద్ధి అయిపోయింది అంటున్నారు ఒకటేసారి. ఇంకా ఏమడగాలబ్బా మనం వాళ్ళను? 5 ఏళ్ళు అది ఒకటేసారి చేసినా. మా నియోజకవర్గంలో 150 కోట్లు అభివృద్ధి అయిపోయింది అంటున్నాడు. ఎక్కడ చూపి అంటే మళ్ళీ పలకడంలా. ఎక్కడ చేసావు చెప్పాలి కదా, చూపించాలి కదా. నువ్వు చేసినటువంటి టెంకాయ కొడితే పైన వంకాయ కొడితే, టెంకాయ కొట్టినట్టు 5 ఏళ్ళు పడినాయి. మాకు 5 ఏళ్ళ కూడా రామచంద్ర రెడ్డి ఇచ్చిన పనులు లాస్ట్ వరకు కంప్లీట్ చేయలేకపోయినాం. ఆ రోజు ఆర్థిక పరిస్థితులు, ఎన్నో రకాల కోవిడ్, ఎన్నో రకాల ఇబ్బందులు ఆ రోజు రావడం, మనం అంతా కూడా కొన్ని చోట్ల పనులు కూడా చేయలేకపోయాం. చేసిన వాళ్ళకి కొంత పాపం అనుకున్నది ఒకటి, దైవం తలిసింది ఒకటి, మనకు జరిగింది ఒకటి. ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో మనం ఎన్నో పనులు చేయాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తే రాష్ట్రం మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కొన్ని పనులు చేయలేకపోయాడు. ఆయన ఒక్కటేసారి అన్ని ఎత్తుకున్నాడు. ఆయన కూడా ఈ బాబు మాదిరి అంటే ఒక 50 ఏళ్ళ పనులు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అనుసరిస్తే ఇంకొక 10 సార్లు సీఎం అయినా ఆ పనులన్నీ కంప్లీట్ చేయొచ్చు. ఆ విధంగా కాకుండా మన ఆయన ఒక్కటేసారి నేను మాట ఇచ్చినా చేయాలా, అన్ని చెప్పినటువంటివి చెప్పనటువంటివి ఎన్నో హామీలు చేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తూ ఉన్నాం ఏమి చేయలేదు, వచ్చి సంవత్సరం కాలం అవుతా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక్క సంవత్సరంలో ఎప్పుడు మనకు తెలిసినంత వరకు కాదు, రామచంద్రనారాయణ గుర్తున్నంత వరకు కూడా నాకు తెలిసి ఇటువంటి ప్రభుత్వాన్ని చూసేరుగా చెప్పింది ఒకటి కూడా చేయకుండా 5 ఏళ్ళ అభివృద్ధి జరిగిపోయింది అంటున్నారు. ఇది ఎక్కడికి పోలా? చెప్పడానికి సిగ్గన్న ఉండాలి కదా, బయట మాట్లాడడానికి ఏ విధంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు అబద్ధాన్ని? అంటే వాళ్ళు నేర్చుకునేది ఆ స్కూల్లో, నేను కూడా చదువుకున్నా కాబట్టి కొంత నాకు కూడా తెలుసు. ఆ స్కూల్లో చదువుకున్నా నేను కూడా. ఆ స్కూల్లో నేను కూడా ఒక లీడర్ను. నేను స్కూల్ పీపుల్ లీడర్ అనుకో, ఒక రకంగా క్లాస్ పీపుల్ లీడర్ కాక స్కూల్ పీపుల్ లీడర్ను, జిల్లా అధ్యక్షుని కాబట్టి దాంట్లో ఇదేది కదా, ఇంత అబద్ధాలు లేవు. ఇప్పుడు చూసి అన్ని అబద్ధాలు తప్ప నిజాలు లేవు. ఎక్కడ చూసినా అయిపోయింది అభివృద్ధి అని ఎక్కడ చెప్పడానికైనా సిగ్గుండాలి కదా. ఎవడన్నా వింటాడు, అప్పుడులాగా కాదు. అప్పుడు ఏదో చెప్తే రామచంద్రుడు అని చెప్పినా అంటే మూడవానికి తెలిసేది కాదు. ఇప్పుడే కాదు, ఎంతమంది ఉన్నారు, అన్ని కోట్ల జనాలకు తెలిసిపోతా ఉంది. వాట్సాప్లలో ఈరోజు సోషల్ మీడియా విపరీతంగా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో విపరీతంగా వస్తూ ఉన్నాయి. పాతది పక్కన పెట్టిన సిగ్గులే. నువ్వు మాట్లాడినావా బాబు, ఇది నువ్వు మాట్లాడినదే మళ్ళీ వినిపిస్తున్నామంటే కూడా ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడలేదు అన్నట్టుగా ఈరోజు తిరిగి మనకే జోకులు వేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది, దుర్మార్గాలు నడుస్తూ ఉన్నాయి, అత్యాచారాలు నడుస్తున్నాయి, దోపిడీలు నడుస్తున్నాయి, ఎన్నో రకాల అస్తవ్యస్త పాలన నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మనం ఎప్పుడు ఒక్క సంవత్సరంలో ఏ ప్రభుత్వానికి కూడా, భారతదేశంలో ఏ ప్రభుత్వానికి కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసేరుగాం. ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఎక్కడ కేసులు ఏందా, ఇదేంది ఇది? మాట్లాడే అర్హత మాట్లాడడానికి లేదా? నువ్వు మాట్లాడిన మాట బయటికి మేము చెప్పడానికి లేదా? మాకు వాక్ స్వాతంత్రం లేదా? నిలదీయడానికి లేదా? ప్రతిపక్షాలు ఎందుకు ఉండేది? నిలదీస్తాం తప్పకుండా. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. వీళ్ళు అనుకుంటున్నారు మళ్ళా దబిడిదిబిడే వచ్చి నాకు వీళ్ళన్నీ గుర్తు పెట్టుకొని వడ్డీతో సార్లు ఎక్కేసి డబల్ వాయిస్తాం, తబలా 2 బాగా వాయిస్తాం, ఇబ్బంది ఏం లేదు, గుర్తు పెట్టుకొని చేస్తాం ఆ పని. భయపడే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏది చిన్న క్వశ్చన్ వేస్తే పోలీస్ స్టేషన్లలో కేసులు, బియ్యం
పొక్కులు తింటున్నాయి, ఇప్పుడు మనుషులే తింటున్నారు. ఏమైనా గోడౌన్లో లేస్తే ఇప్పుడు 18 రూపాయలు, మొన్నటిదాకా 24 పెట్టినారు, 20 అయిపోయింది, 18 అంట. నిన్న ఎవరో చెప్తా ఉండి, రే స్టోర్లోకి బియ్యం ఎవరికి ఆయన ఇయ్యాకరా, 12 రూపాయలు లేటు వానికి డబ్బులు తీసుకొని పోను, నీకు 2 రూపాయలు ఎక్కువేసి నీకు 14 ఇస్తాం, యాన్నే కానీ బియ్యం వేయకమని చెప్పినారంట. తీర్మానం ఇది బాగుంది. ఇంకా సంచి ఎందుకు, మళ్ళీ కొలచడం ఎందుకు, తూకం వేయడం ఎందుకు? ఇంత దుర్మార్గంగా పక్కన పోలీసులు నిద్రపోతా ఉన్నారు, పక్కన ఓపెన్ గా లారీలు పెట్టి లోడ్ చేస్తూ ఉంటే ఒత్తాసు పలుకుతా ఉన్నారు. ఏం ప్రభుత్వం ఇది? ఇది కట్టడి లేదా? ఇది ప్రజాస్వామ్యమా? ఎక్కడ పోతా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇసుక చెప్పేదేమో 884 రూపాయలు బాటా రేటు, మళ్ళా అటు 900 పెట్టవచ్చు, అటు 1000 పెట్టవచ్చు. బాటా రేటు పెట్టినారు 884, 16 రూపాయలు వరకు. మళ్ళా 16 కాకుండా ఇల్లు 600, 650 రూపాయలు కొత్త లారీలు వస్తే, ఎవరో పాపం పోయి రిటర్న్లు వస్తూ కనీసం డీజిల్ కన్నా వస్తుందని లారీలు ఎత్తుకొస్తే 650 రూపాయలు కొని 884 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ 100 రూపాయలు అదనంగా మళ్ళా కాటాల మోసం, కాటాలో కనీసం ఒక లారీకి 4 టన్నులు కొట్టేస్తా ఉన్నారు. ఆ విధంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. అదే షాంపులను రిజిస్ట్రేషన్ టోటల్ లీటర్లు వాళ్ళకు కూడా 200 రూపాయలు ఏదో కింద పైన అంటుండే. నేను చిన్నప్పుడు ఇంటుండి టేబుల్ కింద ఏదో కింద పైన ఇవ్వాలంట రిజిస్ట్రేషన్ ఆఫీసు. ఇప్పుడు ఏం లేదు, అంతా పైనే, కింద ఏం లేదు, ఇంకా అంతా పైనే. టేబుల్ కింద లేదు, ఏం లేదు, అంతా పైనే. చిన్న వాళ్ళకు చిల్లర దొంగలకు వాళ్ళకు 200 రూపాయలు, 300 అంటే ఒక డాక్యుమెంట్. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దేవస్థానాలను వదిలిపెట్టాడన్నా. ఎక్కడ చూసినా, ఏ దేవస్థానం చూసినా కుంభకోణాలే. ఎక్కడ చూసినా దేవుని లడ్లు కూడా కొరక తింటా ఉన్నారు, ఎలకలు కొరక తినేట్టు. ఎక్కడ చూసినా నాణ్యత లోపాలు. ఏదన్నట్టు దుర్మార్గంగా వెంకటేశ్వర స్వామి జోలికి పోతారు, ఇట మళ్ళీ శివుని జోలికి పోతారు. వీళ్లకు త్వరలో అందుకే పోయే కాలం వచ్చింది, సంవత్సరంలోనే. అందుకే ఈరోజు నిలదీయాలని చెప్పి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రజల్లోకి వెళ్ళండి మీరు. ఆ రోజు బాండ్లు ఇచ్చి ప్రజలంతా మోసం చేసి, మీ ఇంటికి ఒక 4 లక్షలు వస్తుంది మా ప్రభుత్వం వస్తే మాకు ఓటేయమని చెప్పి ఆ రోజు ప్రజలకు ఇంటి వద్దకు వెళ్ళి బాండ్లు, ఒకటి చంద్రబాబు నాయుడు సూరిటీ సంతకం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి సంతకం, 2 సంతకాలు చేసి ఇచ్చినారు. ఆ బాండును చూపించి ఇప్పుడు మా లెక్క మాకు కట్టాలని అడగాల, మా లెక్క మాకు కట్టాలని అడగాల. మీరు అడుగుతారా లేదా? అడగాలంటే మీకు మైక్ ఇవ్వాలా, ఎందుకంటే మీ బాధలు మీకు ఉంటాయి. నాకు అర్థం. మా అన్న రామచంద్ర అన్న మాట్లాడినాడు, మాట్లాడేయాలి వాళ్ళని మాట్లాడిస్తే ఏం చెప్తారో వాళ్ళ బాధ చెప్తారు. ఆ బాండ్ తీసుకొని పోతే అడిగితే ఏమనాలో, వాళ్ళు ఏమంటారో, మనం ఏమనాలో మన సౌకర్యంగా అన్న చెప్తాడు. ఏమనాలో వాళ్ళు అడిగిన దానికి సమాధానం. ఎందుకంటే వస్తాయి, వాళ్ళు 1వ తేదీ నుంచి పోతున్నారు. మా ఆ సంవత్సర పాలన బ్రహ్మాండంగా అద్భుతంగా చేసేసినాం, అయిపోయింది, మేము చెప్పినట్టు వల్ల నెరవేర్చినామంటున్నారు. ఓకే, గ్యాస్ ఇచ్చినది, అంత గ్యాస్ తప్ప ఏం లేదు, అదంతా గ్యాసే. 50 ఏళ్లకు ఇస్తానని పెన్షన్ దగ్గర కొట్టినారు, ఇప్పటికి రాలే. ఇంకా బస్సును మా ఎక్కగారు ఆవలేగోలు చూస్తున్నారు. ఎప్పుడైనా కొట్టాడితే ఇంకా అమ్ములకు ఎక్కుతారు. 50లకు పోతారో తెలుదు, శ్రీకాకుళం పోతారో తెలుదు. ఉచిత బస్సు కదా, లెక్క లేకపోయినా అప్పుడైతే లెక్క అందే రాని అడుగుతాండి. ఏమన్నా పోయిందంటే లెక్క జోలు పెట్టుకొని పోయింది, లేకపోతే బంగారు మెడలో బంగారు వేసుకొని. ఇప్పుడు అవసరంలే, పిల్లోడు ఏడ్చే కూడా ఇప్పుడు బస్సు ఉంది, తిప్పుకొని రావచ్చు. అన్నం తినకపోతే వాడు ఊర్లలో తిప్పుకొని రావచ్చు. వాడు పిల్లోడు ఏడ్చే కూడా అని వీళ్ళు అనుకుంటున్నారు ఆడోళ్ళు. మా మనవాడు ఎప్పుడన్నా ఏడ్చి అటు తిప్పుకొని వచ్చి ఏడుపు మాంతాలేదు. అది కూడా లేదు. సంవత్సరం మోసం చేసిన బస్సు లేదు, తుస్సు. ఆ విధంగా పథకాలన్నీ 6 పథకాలు 7 పథకాలు, అమ్మఒడి, తల్లి దీవెన నన్ను ఇచ్చినాడు. పన్నెటానికి కొంతమంది పనిలేదని చెప్పకూడదు, కొంతమందికి ఎగరగొట్టేసినారు. 63 లక్షల మందికి ఇచ్చినామంటున్నారు. లెక్కాచారమేమో 10,000 కోట్లు అంటారు. ఎట్టయితే 63,000 ఇంటూ 13,000. యా లెక్క చంద్రబాబు లెక్క అంటే అది లెక్కాచారం. లెక్కాచారం చేసుకుంటే అది క్యాల్కులేటర్ తీసుకొని కొట్టుకోవాలి మీరు, లేకపోతే సెలవు నుండి కొట్టుకోరు. ఎంత అవుతుందో 7,000 చిల్లర ఇస్తాడు, 10,000 కోట్లు ఇచ్చినాడు. ఇంకొక ఆయన 11 అంటారు నోటికి. అది వచ్చి అది ఎక్కడిచ్చినారు, ఏం చేసినారు? నువ్వు అందరికీ ప్రతి ఇంటికి నీకు 15, నీకు 30, నీకు 45, నీకు 60 అని చెప్పి
ఓట్లు వేయించి మోసం చేసి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అది కాదు మనం అడగాల్సింది, అసలైనది సంవత్సరం బాకిండు కట్టండి ముందు. అది కట్టి రారి ప్రజల్లోకి రండి. అది కట్టకుండా ఒక సంవత్సరం మోసం చేసి ఎగరగొట్టి పోయిన సంవత్సరాన్ని ఇది ఇస్తే కదా నువ్వు ఇచ్చినట్టు, అది ఇవ్వకుండా ఈరోజు నాకు కొత్తది ఇచ్చేసాలనుకోని కొంతమంది మళ్ళీ ఇస్తే నాకు పడింది లేబ్బా మళ్ళీ తీసేస్తారని భయం, వాళ్ళ భయం వాళ్ళది. మనం ఏం చేస్తాం, పల్లెలలో పోతే ప్రాబ్లం అదే వస్తుంది. నాకేమన్నా తీసేస్తారమ్మా మళ్ళీ అటు పోయి చూస్తే అని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తీసేయడానికి ఇది అయ్యి రాష్ట్రం వల్ల చుట్టుకుంటుంది, తీసేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఈరోజు రైతుకు రైతు రుణమాఫీ పక్కన అది ఊసే లేదు. ఈరోజు రైతుకి ఇస్తానన్న 20,000 రూపాయలు మళ్ళీ దాంట్లో 6,000తో కలిపి అంటున్నాడు. అప్పుడేమో 6,000 కాకుండా ఇస్తానేనో 20,000 ఇస్తానన్నాడు. ఆ 20,000 జోలికి పోయిందే లేదు. మళ్ళీ 3 కంతులు అంట దానికి 3 కంతులు అంటున్నాడు మళ్ళీ. ఆ విధంగా ఆడపిల్ల 18 ఏళ్ళు నిడితే 1,500 అడగాల, సంవత్సరానికి 18,000. మా ఇంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, 36,000 రావాలా. ముందు దాని కథ చెప్పవా అని అడగండి. వస్తే నిలదీయాల్సిన అవసరం ఇదే, చెప్పబోయే స్టోరీ ఇదే. 18,000 మాకు నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తానన్నా 36,000. మా ఇంటి ఇద్దరు పిల్లలు ఉన్నా 36,000 రావాలా. మా నాయనకు 50 ఏళ్ళు పోయినాయి కాబట్టి మా నాయనకు 4,000 ప్రకారం 48,000 రావాలా. మా అమ్మకు, మా జేజీకి 48,000 రావాలా. ఇవన్నీ కలిపి మాకింత రావాలా. పాతది ఇంత అవుతుంది, 2 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 2 లక్షలు కట్టమని చెప్పి మనం నిలదీయాల్సిన అవసరం ఉంది.